గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 5 with 5. ఢిల్లీలో ఎన్డీఏ కూటమి నేతల సమావేశం జరుగుతోంది. భారత మండపంలో జరుగుతున్న సమావేశానికి ప్రధాని మోదీ అధ్యక్షతన వహించారు. ప్రధాని మోదీని అభినందిస్తూ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని నాగాలాండ్ సీఎంతో పాటు ఎన్డీఏ నేతలు బలపరిచారు. ఎన్డీఏ కూటమి నేతలు ప్రధాని మోదీని ఘనంగా సత్కరించారు. ఈ సమావేశానికి ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు డిప్యూటీ సీఎంలు, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ప్రధాని మోదీ పగ్గాలు చేపట్టి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ పాలనలో సాధించిన విజయాలను అభినందిస్తూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశానికి హాజరయ్యారు. చంద్రబాబుకు బీజేపీ నేత తరుణ్ చుగ్ ఘన స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ ను ఎంపీ మనోజ్ తివారీ సాదరంగా వేదిక వద్దకు ఆహ్వానించారు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఏపీ సీఎం చంద్రబాబును ఘనంగా సత్కరించారు. ఢిల్లీలో ఎన్డీఏ కూటమి నేతల సమావేశం జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఎక్కువ కాలం, దీర్ఘకాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగా రికార్డ్ క్రియేట్ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ నేపథ్యంలోనే ప్రశంసల జల్లు కురుస్తోంది. బీజేపీ నేతలంతా సంబరాలు చేసుకున్నారు. ఉదయం మనం చూసాం, కేబినెట్ అంతా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి చప్పట్లు కొట్టారు. ప్రధాని మోదీ పదవీ కాలంలో ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, విజయాలని అందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే కీలక సమావేశం జరుగుతోంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించడానికి మా బ్యూరో చీఫ్ గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ఉదయం కూడా చూసాం ప్రధాని మోదీని అభినందించారు. సో ఇప్పుడు ఒక కీలక సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో ఎలాంటి హైలైట్స్ చోటు చేసుకుంటున్నాయి? ప్రధాని నరేంద్ర మోదీని అభినందిస్తూ ఎన్డీఏ నేతలు ఘన సన్మానం చేశారు. ప్రస్తుతం భారత్ మండపంలో ఎన్డీఏ కీలక సమావేశం జరుగుతుంది. మోడీ 12 ఏళ్ల పాలన, అలాగే భారతదేశ చరిత్రలో ఎన్నికైన ప్రధానమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేస్తున్న ప్రధానిగా రికార్డు సృష్టించడంతో ఈరోజు ఎన్డీఏ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. సుమారు 35 ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నుంచి 75 మందికి పైగా నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇటు టీడీపీ అధినేతగా చంద్రబాబు, అలాగే జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్, రెండు కూడా ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలు. సో ఇద్దరు నేతలు, అలాగే పార్లమెంటరీ పార్టీ లీడర్స్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇదే తరహాలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా ఉన్న పార్టీలన్నీ కూడా, ఇటు శివసేన ఏక్నాథ్ షిండే, అలాగే అనుప్రియ పాటిల్ అప్నా దల్, అలాగే చిరాగ్ పాస్వాన్కి సంబంధించి ముఖ్యంగా ఎల్జేపీ, ఈ విధంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు సంబంధించిన నేతలతో కూడా సమావేశానికి హాజరయ్యారు. కాసేపటి క్రితమే చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీ 12 ఏళ్ల సేవా కార్యక్రమాలు, అలాగే పాలనను అభినందిస్తూ ఒక కీలక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. నాగాలాండ్ ముఖ్యమంత్రి దీన్ని బలపరుస్తూ, ఇతర ఎన్డీఏ నేతలు కూడా దీన్ని బలపరుస్తూ ఈ తీర్మానంపై చర్చ జరుగుతోంది. ఈ చర్చ అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ప్రస్తుత దేశ పరిస్థితులు, ముఖ్యంగా పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో తీసుకురావాల్సిన సంస్కరణలు, ముఖ్యంగా వికసిత్ భారత్ లక్ష్యంగా ఎటువంటి విధానాలతో ముందుకు వెళ్ళాలి, ప్రజలకు ఎటువంటి సంక్షేమ ఫలాలను అందించాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు, ఈ విధంగా అనేక అంశాలపైన తమ అభిప్రాయాలను ఎన్డీఏ నేతలు ముఖ్యంగా అక్కడ భారత్ మండపంలో జరుగుతున్న ఎన్డీఏ సమావేశంలో చర్చించబోతున్నారు. అనంతరం కీలక దిశానిర్దేశం కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు చేయబోతున్నాయి. భవిష్యత్ రాజకీయ అంశాలకు సంబంధించి కానీ, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలకు సంబంధించి రంగాల వారీగా ఏ విధంగా దేశంలో సంస్కరణలు తీసుకురావాలి, ఏ విధంగా ఎన్డీఏని ఇంకా బలోపేతం చేయాలి అన్న అంశాలకు సంబంధించి ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యంగా అక్కడ మళ్ళీ అస్సాంని రిటైన్ చేసుకుంది బీజేపీ, అలాగే పశ్చిమ బెంగాల్లో పాగా వేయడం జరిగింది. సో ఎన్డీఏ కూడా చాలా కీలక పాత్ర పోషించింది. ఎన్డీఏ నేతలు కూడా ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సో ఇంకా మెరుగైన ఫలితాలు సాధించే దిశగా, ముఖ్యంగా ప్రజాపాలనలో మోడీ ప్రధానంగా మోడీ సేవలకు సంబంధించి, దేశంలో ఈ 12 ఏళ్లలో వచ్చిన మార్పులకు సంబంధించి, అలాగే చేసిన సంస్కరణలకు సంబంధించి, చట్టాలకు సంబంధించి వీటన్నిటినీ ప్రస్తావిస్తూ ఎన్డీఏ నేతలు ముఖ్యంగా ఈ సమావేశంలో
ఆయా అంశాలను ప్రస్తావించబోతున్నారు. ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆయన అభివృద్ధి, ముఖ్యంగా ఈరోజే క్యాబినెట్లో సుమారు 2,500 కోట్లకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నారు. సో దానికి కూడా చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలియజేయబోతున్నారు. అలాగే ఇంకా పెండింగ్ అంశాలు ఏవైనా ఉంటే అవి, అలాగే కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయం, సో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన సహకారం ఏ విధంగా అందుతుంది కేంద్రం నుంచి, సో ఈ అంశాలను కూడా ఈ ఎన్డీఏ సమావేశంలో చంద్రబాబు ఇప్పటికే జాతీయ వేదికలపైన కేంద్ర రాష్ట్ర సంబంధాలు మెరుగుపడుతున్నాయి, ముఖ్యంగా గతంలో కన్నా కూడా బాగున్నాయి, చాలా సహకారం అందుతుంది రాష్ట్రాలకి ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వంలో అని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది. సో ఆ అంశాలని నిన్న నితిన్ నబీన్ కూడా ముఖ్యంగా మీడియాతో జరిగిన ఆఫ్ ది రికార్డ్ చిట్ చాట్లో ప్రస్తావించడం జరిగింది. సో చంద్రబాబు కొనియాడుతున్న విషయాలు కానీ, అలాగే ఇప్పుడు భాగస్వామ్య పక్షాలకి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఇంపార్టెన్స్కి సంబంధించి కూడా కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న అంశాలని, అలాగే ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో పెండింగ్లో ఉన్న అంశాలను వీటన్నిటిని ఏ విధంగా నెరవేరుస్తుంది, దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది, వీటన్నిటికి సంబంధించిన అంశాలను కూడా బీజేపీ నేతలు కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. నితిన్ నబీన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడితో పాటుగా అమిత్ షా, అలాగే ఇంకా పలు కీలక మంత్రులంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సో చాలా కీలక చర్చ ఇప్పుడు ఎన్డీఏ సమావేశంలో జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీని అభినందిస్తూ ఘనంగా సన్మానిస్తూ ఒక తీర్మానం చేయడంతో పాటుగా భవిష్యత్ రాజకీయ ప్రణాళికలు, అలాగే వికసిత్ భారత్ లక్ష్యాలకు సంబంధించి అనేక సంస్కరణలకు సంబంధించి కూడా ఈ ఎన్డీఏ సమావేశంలో చర్చించి కీలక తీర్మానాలను ఆమోదించబోతున్నారు. రైట్ గోపికృష్ణ. మూవింగ్ టు సెకండ్ న్యూస్. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై రాజకీయ రగడ మరింత ముదిరింది. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషనర్ను కలిసి కాంగ్రెస్ బృందం ఫిర్యాదు చేసింది. మీనాక్షిపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవంటూ సీఈసీకి వివరణ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు. కేవలం కోర్టు నోటీసులు మాత్రమే ఉందని కాంగ్రెస్ బృందం తెలిపింది. ఈ సాకుతో మీనాక్షి నామినేషన్ తిరస్కరించడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై పునరాలోచన చేయాలని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. అయితే కాంగ్రెస్ నేతల వాదనలను ఈసీ పరిగణలోకి తీసుకోలేదని సమాచారం. మీనాక్షి నామినేషన్ పై సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉంది ఏఐసీసీ. మీనాక్షి నామినేషన్ తిరస్కరించడం అన్యాయమన్నారు కాంగ్రెస్ నేతలు. మీనాక్షిపై క్రిమినల్ కేసులు లేవు, కోర్టు నోటీసులు మాత్రమే ఇచ్చిందన్నారు అభిషేక్ సింఘ్వి. రిటర్నింగ్ అధికారి అన్యాయంగా వ్యవహరించారని ఆరోపించారు. సీఈసీ తన అధికారాన్ని వినియోగించి సరిదిద్దుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలని కోరారు ఆయన. किसी हद में किसी तरह से उसको समर्थन नहीं किया जा सकता। वो 2+2 को 5 लिखने जैसा नहीं, बल्कि 2+2 को 7 लिखने जैसा गलत निर्णय है। इसके कारण बड़े सरल हैं। एक आधार पर मिस मीनाक्षी नटराजन को आरओ ने निरस्त कर दिया उनके नॉमिनेशन पेपर को। वो आधार था कि गलतफहमी कि कोई क्रिमिनल केस जो इनके विरुद्ध पेंडिंग है उसका इन्होंने खुलासा अपने फॉर्म में नहीं किया। मजे की बात यह है कि कोई भी क्रिमिनल केस ऐसा नहीं है जो कानून में एग्जिस्ट करता है, स्थित है, जिसका वो खुलासा कर सकती थी। कोई नहीं है। एक नोटिस आया है कोर्ट से कि आप आइए और बताइए कि हम कॉग्निजेंस इस केस का लें कि नहीं लें। ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉందని, దీనిపై తమ పోరాటం కొనసాగుతుందన్నారు మీనాక్షి నటరాజన్. अभी हमारी सुनवाई की है और अब हम वेट कर रहे हैं। तो आपको लगता है कि आपको इंसाफ मिलेगा? हम हमारी लड़ाई में हैं। हमारा आज कहीं न कहीं लोकतंत्र में अब भी कोई न कोई प्रकार की लोकतांत्रिक शुचिता बाकी हो। हमारे तरफ से हमारे सीनियर लॉयर्स ने अपना सवाल रखा है और हम अपनी लड़ाई लड़ रहे हैं। మీనాక్షి నామినేషన్ వివాదంపై బీజేపీ జాతీయ కార్యదర్శి బిఎల్ సంతోష్ ట్వీట్ చేశారు. మీనాక్షి కేసు గురించి బయటపెట్టిన కోవర్ట్ ఎవరంటూ ప్రశ్నించారు ఆయన. తెలంగాణ కాంగ్రెస్ కోవర్ట్ను పట్టుకోకుండా ఎందుకీ అరుపులు అని సెటైర్లు వేశారు. మీ కోర్టులను అదుపులో పెట్టుకోండి అంటూ కాంగ్రెస్ కి బిఎల్ సంతోష్ కౌంటర్ ఇచ్చారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, యాజ్ ఆఫ్ నౌ ఎగ్జాక్ట్లీ మీనాక్షి కేసులో ఏం జరుగుతుంది అండ్ అలాగే సిఈసికి వెళ్లి పునరాలోచన చెయ్యాలి అని అడిగే ఛాన్స్ కూడా కనిపిస్తుంది అండ్ అలాగే సుప్రీం కోర్టుకి వెళ్లే ఆలోచనలో ఉంది కూడా కాంగ్రెస్.
సో ఏంటి నెక్స్ట్ ప్లాన్ ఏంటి, ఏం ఉండబోతుంది? మీనాక్షి నటరాజన్ ఇష్యూని కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అధిష్టానం అత్యంత సీరియస్గా తీసుకుంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఉదయం కేంద్ర ఎన్నికల కమిషన్ కలిశారు. ఆర్ఓ ఏదైతే రిజెక్ట్ చేశారో దానికి సంబంధించిన కారణాలు ఏదైతే కరెక్ట్గా లేవు, ఆమె పైన తెలంగాణలో ఎక్కడ కూడా క్రిమినల్ కేసు అనేది రిజిస్టర్ కాలేదు. కేవలం ఒక ప్రైవేట్ కంప్లైంట్ ద్వారా కోర్టు నుంచి ఒక నోటీస్ వచ్చింది. ఆ నోటీస్కి ఆమె రిప్లై ఇచ్చారు. ఎక్కడ కూడా ఆమె పైన ఛార్జెస్ ఇంకా ఫ్రేమ్ కాలేదు. కాబట్టి సో ఛార్జెస్ ఫ్రేమ్ కాలేనటువంటి ఆ ఒక ఏదైతే నోటీస్ ఉందో ఆ నోటీస్ని ఖచ్చితంగా ఈ నామినేషన్కి సంబంధించిన దాంట్లో మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. అనేక సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ కూడా చెప్తున్నాయి. చాలామంది కూడా ఎఫ్ఐఆర్ అయితే ఆమె పైన క్రిమినల్ ఛార్జెస్ ఏవైతే నమోదవుతాయో అవి మాత్రమే కాగ్నిజబుల్ తీసుకుంటుంది. ఇప్పుడు ప్రస్తుతం నాంపల్లి కోర్టులో ఆమె మీద ఆరోపణలు ఏవైతున్నాయో అవి కాగ్నిజబుల్ కాదు అనేది ప్రధానంగా కాంగ్రెస్ వాదిస్తుంది. అదే విషయం పైన ఈరోజు ఆర్ఓ పైన ఫిర్యాదు చేయడం కోసం కేంద్ర ఎన్నికల సంఘాన్ని అయితే కాంగ్రెస్ పార్టీ కలిసింది. అయితే వాళ్ళ రిక్వెస్ట్ని ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం యాక్సెప్ట్ చేస్తుందా లేదన్నది చూడాల్సి ఉంది. ఇంకా వాళ్ళకి ముందున్న సెకండ్ ఆప్షన్ సుప్రీంకోర్టుకు వెళ్ళాం. సుప్రీంకోర్టుకు వెళ్ళి ఎందుకంటే ఎలక్షన్స్ ఇంకా సమయం ఉంది. 18వ తేదీన ఈ రాజ్యసభ ఎన్నికలు మధ్యప్రదేశ్లో జరగబోతున్నాయి. దాదాపు 61 మంది ఎమ్మెల్యేల మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఉంది. అందరినీ కూడా ఇప్పటికే క్యాంపుకు పంపించారు. సో ఎలక్షన్ ప్రాసెస్ సంబంధించి కొంత సమయం ఉంది కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టులో కూడా ఛాలెంజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఒకసారి కేంద్ర ఎన్నికల సంఘం కావచ్చు, లేకపోతే ఒక ఆర్ఓ తీసుకున్న డెసిషన్ మీద కోర్టులు జోక్యం చేసుకుంటాయా లేదన్న దానిపైన ఒక పూర్తి స్థాయి క్లారిటీ అయితే రావాల్సి ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించిన వివాదంలో పెద్ద ఎత్తున రాజకీయ దుమారం అయితే లేగింది. కాంగ్రెస్కి సంబంధించినటువంటి తెలంగాణ స్టేట్, ఇక్కడ రూలింగ్ గవర్నమెంట్ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ రూలింగ్లో ఉంది. ఇక్కడికి సంబంధించినటువంటి ఏదైతే ఆ పేపర్ డాక్యుమెంట్ని ఆమె పైన ఉన్నటువంటి నోటీస్ కాపీని మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి కూడా నిన్న కోర్టు చేశారు. మాకు ఇక్కడి నుంచే వచ్చిందనే విషయం చెప్పారు. కాబట్టి బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య పెద్ద ఎత్తున మాట అయితే నడుస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం దీనిపైన స్పందించారు. ఇప్పటి వరకు ఓట్ చోరీ చేసింది బీజేపీ, ఎస్ఐఆర్ పైన అనేక అక్రమాలు చేసింది, ఇప్పుడు ఏకంగా సీట్ చోరీకి ప్రయత్నించిందంటూ కూడా అటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా పీసీసీ చీఫ్ అందరూ కూడా రెస్పాండ్ అయ్యారు. అయితే దీనిపైన ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ కింద ఏఐసీసీ రేపు అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ ఇన్ఛార్జీలు, అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులతో పాటుగా ఏఐసీసీ ఇన్ఛార్జ్ అంతా కూడా రేపు అత్యవసర సమావేశం ఢిల్లీలో జరుగుతుంది. దానికి పీసీసీ మహేష్ గౌడ్తో పాటుగా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన పీసీసీలు కూడా వెళ్ళబోతున్నారు. సో మీనాక్షి నటరాజన్ వ్యవహారాన్ని ఇటు బస్సులో సీరియస్గా తీసుకుంది. మధ్యప్రదేశ్లో జరిగిన వ్యవహారం గతంలో జార్ఖండ్లో జరిగింది, గతంలో బీహార్లో కూడా జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ని, కేంద్ర ఎన్నికల సంఘంకి బీజేపీకి అనుకూలంగా పనిచేస్తుంది. మీనాక్షి నటరాజన్ వ్యవహారంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలి, అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్ళి మరి నామినేషన్ యాక్సెప్ట్ చేయించుకోవాలన్న ఆలోచనలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ విజయ్. కమింగ్ టు థర్డ్ న్యూస్. మంత్రి చెప్పినా వినరా? పని చేయడం ఇష్టం లేకపోతే సెలవు పెట్టి ఇంటికి వెళ్ళండి. ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ప్రజలకి సమాధానం ఎవరు చెబుతారు? పని చేయని అధికారులు డ్యూటీకి రావద్దు, నాకు కనిపించొద్దు అంటూ తెనాలి మున్సిపల్ అధికారులపై సీరియస్ అయ్యారు మంత్రి నాదెండ్ల మనోహర్. అసలేం జరిగిందంటే 2 రోజుల క్రితం తెనాలిలో పర్యటించిన మంత్రి నాదెండ్ల మనోహర్ ఆర్టీసీ బస్టాండ్తో పాటుగా పలు అభివృద్ధి పనులకి పరిశీలించారు. ఆ టైంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో చెత్త, వ్యర్థాలు భారీగా పేరుకుపోవడాన్ని స్థానికులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో వెంటనే వ్యర్థాలు తొలగించాలని మున్సిపల్ కమిషనర్, సిబ్బందిని మంత్రి ఆదేశించారు. ఇవాళ అటువైపు నుంచి వెళ్లిన నాదెండ్ల మనోహర్ వ్యర్థాలు తొలగించకపోవడాన్ని గమనించి మున్సిపల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారిని అక్కడికి పిలిపించి ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు కూడా. మున్సిపల్ సిబ్బందికి గత 5 ఏళ్లుగా పని చేయకుండా కూర్చోవటం బాగా అలవాటైపోయిందంటూ మండిపడ్డారు మంత్రి. చెత్త కుప్పలు ఎక్కువగా ఉన్నాయని, టెండర్ పిలిచి తొలగిస్తామని మున్సిపల్ సిబ్బంది సమాధానం చెప్పారు. మున్సిపాలిటీ జేసీబీ ట్రాక్టర్స్తో చేయాల్సిన పనికి టెండరా అని మంత్రి అసహనం వ్యక్తం చేశారు. వ్యర్థాలు తొలగించే వరకు కదిలేది లేదని రోడ్ పక్కన కూర్చొని పనులు చేయించారు. దీంతో హడావుడిగా అక్కడికి చేరుకున్న మున్సిపల్ యంత్రాంగం చెత్త తొలగింపు పనుల్ని చేపట్టింది. The staff should be serious. If you don't like to work here, you can leave. Don't behave like this. అదే ఒక్కరోజే వస్తా అనుకున్నావేంటి? నేను కాదు, నీకు పద్ధతిగా చెప్పినప్పుడు పద్ధతిగా వ్యవహరించండి. అవునా? నీకు జాగ్రత్తగా తీసేసామని చెప్పాక ఆ రోజు మళ్ళీ అట్లానే వ్యవహరిస్తే ఎట్లా? వాళ్ళకి ఏంటంటే మిగతా వాళ్ళలాగా అనమాట. ఇప్పుడు వస్తే మళ్ళీ ఇంకో 1 నెల రోజుల తర్వాత 2 నెలల తర్వాత వస్తాడే అనుకుని తేలికైపోయింది వాళ్ళకి. గవర్నమెంట్ అన్నా, వాళ్ళ డ్యూటీ అన్నా చాలా తేలికైపోయింది. 5 సంవత్సరాలు మిమ్మల్ని ఇట్లా చేసేసింది. ఆ గవర్నమెంట్లో నేర్చుకుంది ఏంటంటే మీరు ఇది అలవాటైపోయింది మీకు, మంచిగా కూర్చుని పడుకోవడం. నేను కనపడొద్దు, కనపడితే నాకు అనవసరంగా నేను మాట్లాడతాను. దయచేసి కొంచెం దూరం ఉండండి. మీరందరూ నా పని చేయించుకుంటారు. చేయబాకండి మీరందరూ మున్సిపాలిటీ వాళ్ళు అసలు డ్యూటీకి రాబాకండి. మీరు సోకాల్డ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో మీరు డ్యూటీకి రాబాకండి. మీకు ఒక బాధ్యత ఉంది. ఏం చేశారు మీరు? 48 గంటల తర్వాత మళ్ళీ నేను వస్తే సేమ్ అదే పరిస్థితి. పట్టించుకోరు అసలు. అవన్నీ ఎందుకు లిఫ్ట్ చేయలేదు?
అది టెండర్ పిలుస్తాను ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు టెండర్ దేని టెండర్ పిలుస్తారు? లిఫ్ట్ చేయడానికి టెండర్ పిలుస్తారా? ఎవరు చెప్పేది టెండర్ పిలవాలని దాన్ని లిఫ్ట్ చేయడానికి? మన ఓన్ రిసోర్సెస్ తోటి మన ట్రాక్టర్లు మన జేసీబీతో మనం లిఫ్ట్ చేస్తుందంట. దాని టెండర్ ఏంటి? దానికి చేపిస్తాను ఇవాళ మధ్యాహ్నం కాదు, ఇప్పుడు కావాలి నాకు, ఎక్కడే కూర్చుంటాను. ఆదేశించినా కూడా చెత్త క్లియర్ చేయకపోవడంపై మంత్రి సీరియస్ అయ్యారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నాగరాజు సిద్ధంగా ఉన్నారు. నాగరాజు, ఏకంగా ఒక మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చెప్పినా కూడా మున్సిపల్ కమిషనర్ అవ్వచ్చు, అటు సిబ్బంది అవ్వచ్చు, ఇంత రెక్లెస్నెస్గా ఉండడానికి కారణాలు ఏంటి? ఇలా రెక్లెస్గా బిహేవ్ చేసిన వాళ్ళపై ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి? ప్రస్తుతం అయితే మంత్రి చాలా సీరియస్గా దగ్గరే ఉండి అక్కడున్న చెత్త అంతా కూడా క్లియర్ చేయించేంత వరకు అరుగు మీదే కూర్చోవడం, 2 గంటల పాటు అక్కడికి సిబ్బంది చేరుకొని ఆ చెత్త అంతా తొలగించడం అయితే జరిగింది. ఆ తర్వాత ఎటువంటి యాక్షన్ మంత్రి తీసుకుంటారనేది చూడాల్సి ఉంది. ప్రధానంగా తెనాలి పట్టణం కూడా 3 ప్రధాన కాలువలు వెళ్తూ ఉంటాయి. ఈ పంట కాలువల్లో చెత్త అదేవిధంగా సిల్టు పేరుకుపోయి దుర్గంధం రావడంతో స్థానికులు తరచుగా కూడా ఫిర్యాదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరొక వైపు తెనాలి పట్టణాన్ని సుందరీకరించే భాగంగా పంట కాలువల్లో ఇప్పటికే కూడా విద్యుత్ లైట్లు అయితే ఏర్పాటు చేశారు. అదేవిధంగా మొత్తం కూడా సిల్ట్ తొలగించి రేపు వర్షాకాలం ప్రారంభమయ్యే నాటికి ఎక్కడా కూడా చెత్తతో కాలువలన్నీ నిండిపోకుండా ఉండే విధంగా, అదేవిధంగా పంట కాలువలు కాబట్టి నీరు సక్రమంగా ప్రవహించేలా కూడా చర్యలు తీసుకోవాలని అటు ఇరిగేషన్ శాఖ అధికారులకు ఇటు మున్సిపల్ అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఇరిగేషన్ శాఖ అధికారులకు సంబంధించి 2 ప్రొక్లైనర్లు కాలువలో దిగి కాలువలో ఉన్న సిల్ట్ మొత్తాన్ని కూడా ఒడ్డును వేస్తారు. ఆ ఒడ్డును వేసిన చెత్తను మున్సిపాలిటీ తొలగించాల్సి ఉంది. ఇదే అంశాన్ని 2 రోజుల క్రితం చాలా స్పష్టంగా మంత్రి మున్సిపల్ అధికారులు కూడా చెప్పడం జరిగింది, సిబ్బందికి కూడా చెప్పడం జరిగింది. ఎక్కడైతే ప్రొక్లైనర్లు కాలువలు దిగాయో అక్కడ ఆ చెట్లన్నీ తొలగించారో, తర్వాత ఆ సిల్ట్ కూడా తీసి ఒడ్డును వేయడం జరిగింది. అప్పుడే ఆయన చాలా స్పష్టంగా కూడా ట్రాక్టర్లన్నీ తీసుకొచ్చి ఎప్పటికప్పుడు ఈ సిల్ట్ అంతా కూడా చెత్తనంతా కూడా తీసివేయాలని చెప్పినప్పటికీ దాదాపు 48 గంటలు అంటే 2 రోజులు గడిచిన తర్వాత మరలా అదే మార్గంలో మంత్రి వచ్చినప్పుడు అక్కడ చెత్త ఏ రోజైతే చెత్త తొలగించి అక్కడ వేశారో అక్కడ అదే విధంగా ఉండడంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 3-4 గంటల సమయం మొత్తం కూడా ఆ కాలువ ఒడ్డునే ఉండి అధికారులు పిలిపించారు. అయితే ఈరోజు కమిషనర్ లేకపోవడంతో మిగతా అధికారులంతా కూడా వచ్చారు. మంత్రి ఉండడంతోనే దాదాపుగా ట్రాక్టర్లన్నింటినీ పిలిపించి సిబ్బందిని కూడా అప్పటికప్పుడు తీసుకువచ్చి ఆ పట్టణ ఆ ఒడ్డున ఉన్న పంట కాలువ ఒడ్డున ఉన్న చెత్త మొత్తాన్ని కూడా తీసివేయడం జరిగింది. అయితే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని పదే గతంలో కూడా చూసాం. 2-3 సార్లు ఆకస్మిక తనిఖీలకి మంత్రి వచ్చినప్పుడు మున్సిపల్ సిబ్బంది పనితీరు మీద మాత్రం తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో విధుల్లో అటువంటి సిబ్బంది మీద ఏమైనా చర్యలు తీసుకుంటారన్నది వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం అతని మంత్రి దగ్గరుండి పూర్తిగా ఆ చెత్త అంతా తొలగించేంత వరకు కూడా అక్కడే ఉండటం అనేది సంచలనం రేకించింది. ఎందుకంటే మంత్రి చెప్పినప్పటికీ కూడా సిబ్బంది పనిచేయకపోవడం, మంత్రి దగ్గర కూర్చొని పనిచేయించుకోవడం, పాలకుల వల్ల ఈ విధంగా ఉద్యోగులంతా తయారు అనేది కూడా మంత్రి వ్యాఖ్యానించడం జరిగింది. మొత్తం మీద చూస్తే మున్సిపాలిటీలో రానున్న రోజుల్లో సిబ్బంది మీద కూడా ఖచ్చితంగా వేటు వేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మంత్రి ఏ విధంగా వ్యవహరిస్తారన్నది మాత్రం వేచి చూడాల్సి ఉంది. ఫైట్ ఫైవ్లో ఫైనల్ స్టోరీ, చిన్నారి జాహ్నవి ఎక్కడ? కాకినాడ జిల్లాలో మిస్ అయిన చిన్నారి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. చిన్నారి 4 రోజులైనా కనిపించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఎవరైనా ఎత్తుకెళ్లారేమో అని జాహ్నవి తల్లి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాప ఎక్కడుంటే కుక్క అక్కడే ఉంటుందట కదా అని. అవును సార్. అయితే పాప ఎక్కడ ఉందని కుక్కకు ఒక అంచనా ఉంది సార్. అది మాకు చెప్దామని వచ్చిందో మరి ఏం జరిగిందో తెలీదు. మేము ఇక్కడ అందరం ఎక్కువ మంది ఉండడం వల్ల బెదిరిపోయి పారిపోయింది సార్. పాప అయితే ఎవరో తీసుకెళ్ళిపోయారు అన్న ఒక డౌట్ సార్. జాహ్నవితో పాటు కనిపించకుండా పోయిన పెంపుడు కుక్క నిన్న సాయంత్రం గాలింపు బృందాలకు కనిపించింది. జాహ్నవి కుటుంబం నివాసం ఉంటున్న తోటలోనే నిన్న సాయంత్రం కనిపించింది. ఆ కుక్క వెళ్లిన దారిని డాగ్ స్క్వాడ్ వెంబడించింది. కొండపైన జీడి మామిడి తోటలోకి కుక్క వెళ్లడంతో అక్కడ గాలింపు చర్యలు చేపట్టారు. తర్వాత మరోసారి కుక్క కనిపించకుండా పోయింది. అయితే కుక్క వెళ్లిన జాడలు, జాహ్నవి తల్లి వ్యక్తం చేసిన అనుమానాలతో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. జీడి తోటల దగ్గర జీడి పిక్కలు ఏరుకునేవారు కిడ్నాప్ చేశారా పాపని అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దొండవాక మెయిన్ రోడ్డుపైకి డాగ్ స్క్వాడ్ వెళ్లడంతో దొండవాకలో ఇంటింటికి వెళ్లి తనిఖీలు చేస్తున్నారు. మొత్తం 200 మంది ఎస్డీఆర్ఎఫ్ పోలీస్ బృందాలతో ఇల్లు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అనుమానితుల్ని ఎంక్వైరీ చేస్తున్నారు. మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య లైవ్లో ఉన్నారు, మాట్లాడదాం. సత్య, పాప ఆచూకీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమైనా దొరికిందా? విచారణ ఎలా జరుగుతుంది? ప్రస్తుతం 4 రోజులు గడిచింది. చిన్నారి జాహ్నవి కోసం తల్లి ఆ విధంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే 3 రోజుల తర్వాత చిన్నారితో పాటు మిస్ అయినటువంటి పెంపుడు కుక్క కూడా నిన్న తిరిగి వచ్చింది. అయితే తిరిగి వచ్చిన క్రమంలో తల్లి ఆనందం వ్యక్తం చేసింది. తన కూతురు కూడా తిరిగి వస్తుందన్న క్రమంలో కుక్కని పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ కుక్క
తల్లిని పట్టుకుని లాగేయడంతో అక్కడి నుంచి అక్కడ ఉన్నటువంటి స్థానికులు బంధువులను చూసి మళ్ళీ పరారైనటువంటి పరిస్థితి. దాని వెనక పాప తండ్రి కూడా పరిగెట్టుకుంటూ వెళ్ళారు, పోలీసులు కూడా వెళ్ళారు. డ్రోన్ వేసే క్రమంలో ఒక్కసారిగా వర్షం రావడంతో పెంపుడు కుక్క కూడా అక్కడే పక్కన ఉన్నటువంటి జీడిమామిడి తోటలో మిస్ అయిపోయినటువంటి పరిస్థితి. అంటే చుట్టూ కూడా జీడిమామిడి తోటలు ఉన్నాయి, ఎందుకంటే పామాయిల్ తోటలు ఉన్నాయి. అక్కడే అంటే 2.5 ఏళ్ల పాప జాహ్నవి ఏ రకంగా ఇంత దూరం వెళ్ళిపోతుంది అనేది కూడా నిన్న స్థానికంగా ఉన్నటువంటి తహసీల్దార్ కూడా వచ్చి ఆ ఘటనా స్థలంలో పరిశీలించారు. అయితే పొంతలేని సమాధానం నేను తల్లిదండ్రులు చెప్పడం, ఎందుకంటే చిన్నారి జాహ్నవికి సంబంధించినటువంటి హెయిర్ రెడ్గా ఉంటుంది, హెయిర్ మేము ఇక్కడ చూసాము, తలలో ఎంట్రికలు చూసాము, కుక్కకు సంబంధించిన ఎంట్రికలు చూసామని చెప్పారు. కానీ అలాంటి నమూనాలు ఏమి అలా ఫోటో తీయడం కానీ వెంట్రుకలు చూపించడం కానీ చేయకపోవడంతో కాస్త ఎంఆర్ఓ అయితే మాత్రం అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. 2 పక్కనే కొండ మీద ఉన్నటువంటి ఇంటి వెనకాల ఎక్కడైతే పామాయిల్ తోటలో వీళ్ళంతా కూడా అక్కడ కాపలా కాస్తున్నారో వెనకాల ఉన్నటువంటి అడవి ప్రాంతం మొత్తం కూడా చెట్లు అయితే ఉన్నాయో ఆ ప్రాంతంలో జీడి పిక్కలు వేరుకునేటువంటి కొంత బ్యాచ్ ఉంటుంది. ఆ బ్యాచ్ అంతా కూడా పిక్కలను వేరుకోవడము, తక్కువ రేటుకి కేజీ లెక్కన ఇంత 100-120 అమ్మేసి వాళ్ళంతా కూడా మద్యానికి అలవాటు పడి అక్కడే వాళ్ళంతా కూడా మద్యం సేవించిన క్రమంలో పోలీసులు కూడా గుర్తించారు. అయితే వీళ్ళు ఏమైనా మద్యం సేవించి కనుక చిన్నారిని అపహరించుకుపోయి అమ్మేశారా అన్న కోణంలో కూడా అంటే 2 కోణాలు అనుమానం వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే పెంపుడు కుక్క ఒకవేళ చిన్నారిని కనుక అటాక్ చేస్తే కనుక మళ్ళీ అక్కడికే వెళ్తుంది కాబట్టి పారిపోని క్రమంలో అదొకటి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 2 జీడిమామ తోటలో ఉన్నటువంటి ఎవరైతే ఈ జీడి పిక్కలు వేరుకునేటువంటి వ్యక్తులు కానవచ్చు, 3 కుటుంబ సభ్యుల వ్యవహారానికి సంబంధించి అంటే తల్లి కనీటి పర్యంతం అవుతుంది, తండ్రి కూడా చిన్నారి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ పాపని అంటే మిస్ అయిన ఒక అరగంట క్రితం కూడా పాప వెళ్ళిపోయే క్రమంలో మళ్ళీ తండ్రి తీసుకొచ్చి దింపేయడము, అక్కడి నుంచి మళ్ళీ చిన్నారి మిస్ అవడం మీద కూడా పోలీసులు ఫోకస్ పెట్టారు. డ్రోన్ కెమెరాలు అలాగే ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా మొత్తం అంతా కూడా జీడిమామిడి తోటలోనే అక్కడ ఉన్నటువంటి మొత్తం అంతా కూడా జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి. 200 మంది పోలీసులు పైకి ఇప్పటికే ఎస్పీ కూడా స్పందించారు తప్ప ఎస్పీ స్పాట్కి వెళ్ళకపోవడము, అలాగే స్థానికంగా ప్రభుత్వ అధికారులు కూడా ఇప్పటికే సీరియస్గా తీసుకోవాలి కానీ సీరియస్గా తీసుకోలేదని మాత్రం కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఈ రోజు మాత్రం స్థానిక ఎమ్మెల్యే దివ్య వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు తప్ప ప్రభుత్వం ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు చిన్నారి జాహ్నవి విషయంలో అయితే మాత్రం ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. రైట్ సత్య, ఇది ఇవాల్టి 5 at 5 చూస్తూనే ఉండండి TV9.